హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 115. హాయ్ గుడ్ మార్నింగ్ శౌర్య గారు అంది శ్రావణి. హాయ్ గుడ్ మార్నింగ్ కళ్ళజోడు అన్నాడు శౌర్య. అబ్బా నా పేరు పెట్టి పిలవచ్చు కదండి అంది శ్రావణి పాప బుంగమూతి పెట్టుకొని. నాకు ఇలానే బాగుంది కానీ ఏం చేస్తున్నారు మేడం అని అడిగాడు శౌర్య. టీవీ చూస్తున్నాను శౌర్య గారు అని చెప్పింది శ్రావణి. ఆహా ఇంత ఉదయాన్నే టీవీ చూస్తున్నావా? ఇంతకీ ఏం చూస్తున్నావు అని అడిగాడు శౌర్య. చోటా భీమ్ చూస్తున్నా శౌర్య గారు అని అంది శ్రావణి. ఉఫ్ నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అన్నాడు శౌర్య. అబ్బా నేను అది తప్ప ఇంకా ఏం చూడను శౌర్య గారు, ఏదో టైంపాస్ కోసం చూస్తున్నా అంతే అని అంది శ్రావణి. ఓహో అంత ఖాళీగా ఉన్నావా అన్నమాట అయితే నువ్వు. అలా ఖాళీగా ఉండడం ఏం బాగోలేదు కానీ ఇంకో 1 అవర్లో రెడీ అయి ఉండు పాప, బయటికి వెళ్దాం, నేను వస్తున్నాను అని చెప్పాడు శౌర్య. మీరు వస్తారా? ఆఫీస్కి వెళ్ళలేదా శౌర్య గారు అని అడిగింది శ్రావణి. ఊహు వెళ్ళలేదు మేడం అని శౌర్య బెడ్కి అడ్డంలో పడుకొని బెడ్ ఎడ్జ్కి సైడ్లో తలని వెనక్కి వంచి పిల్లో పైన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు శ్రావణితో. ఎందుకు శౌర్య గారు అని అడిగింది పాప అక్కడ. ఇవాళ నీతో బయటికి వెళ్ళాలి అనిపించింది మేడం. చాలా రోజులు అవుతుంది కదా నిన్ను మీట్ అవ్వక. పైగా ఫోన్ కాల్స్ మెసేజెస్ తగ్గాయి కదా నేను బిజీగా ఉండడం వల్ల. అందుకే ఇవాళ నీకోసం చాలా ఫ్రీగా ఉన్నాను అన్నమాట. రెడీ అవ్వు, నేను బయలుదేరుతాను ఇంకా 1 అవర్లో. ఆల్రెడీ మీ నాన్నని పర్మిషన్ అడిగానులే, నువ్వు పర్మిషన్ కోసం ఆలోచించకుండా రెడీ అవ్వు అని చెప్పాడు శౌర్య. మా నాన్న పర్మిషన్ తీసుకొని నాకు కాల్ చేశారా అయితే అని అడిగింది శ్రావణి. లేకపోతే తమరు అమ్మ పక్కింట్లోకి వెళ్ళింది, నాన్న ఎదురింట్లోకి వెళ్ళాడు, చెల్లికి భోజనం వండాలి అని చెప్తావేమో అని ముందుగా నా ప్రిపరేషన్లో నేను ఉన్నానండి అని చెప్పాడు శౌర్య. నేనేం అలా చెప్పను, ఆ రోజు వాళ్ళు ఊరికి వెళ్ళారు అదే కదా నిజం చెప్పాను. అయినా మీరు ఇలా అంటున్నారు, పోండి నేను మీతో మాట్లాడను అని అంది శ్రావణి. మాట్లాడకులే, నువ్వు వస్తే మాత్రం చాలు, నిన్ను చూసుకుంటూ గడిపేస్తాను మేడం ఇవాళ అంతా నేను అని. సరే త్వరగా రెడీ అవ్వు కళ్ళజోడు, టైం వేస్ట్ చేస్తావా ఇలా ఫోన్లోనే అని కాల్ కట్ చేసి శౌర్య నవ్వుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి మనోడు ఎప్పుడూ లేనిది వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఓ 4-5 డ్రెస్సులు చూసి వాటన్నిటిని కింద మీద చేసి ఓ కొత్త యాష్ కలర్ జీన్స్ దాని మీదకి వైట్ కలర్ షర్ట్ మ్యాచింగ్ చేసి దాన్ని చూసి సాటిస్ఫై అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా డ్రెస్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని మమ్మీ టిఫిన్ అని అరిచాడు శౌర్య బయటికి వచ్చి. హా వస్తున్నాను నాన్న అని మీనాక్షి గారు కొడుకు పిలవగానే వచ్చి శౌర్యకి టిఫిన్ పెడుతూ, ఏంటి నాన్న ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగారు మీనాక్షి గారు కొడుకుని చూసి. నీ కోడల్ని కలవడానికి వెళ్తున్నాను మమ్మీ అన్నాడు శౌర్య. ఓహో శ్రావణి దగ్గరకా, ఓకే జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అని చెప్పారు మీనాక్షి గారు. వేదుగాడు ఎక్కడ, టిఫిన్ తిన్నాడా మమ్మీ అని అడిగాడు శౌర్య. హా ఇప్పుడే మీ అన్నయ్య తినిపించి ఆఫీస్కి వెళ్ళాడు నాన్న. చరణ్ కూడా వెళ్ళాడు, టాబ్లెట్స్ వేసుకుంది. మరి ఏం చేస్తుందో వెళ్ళి చూసి రావాలి మేడం గారిని అన్నారు మీనాక్షి గారు. ఓకే మమ్మీ, వేదుగాడు జాగ్రత్త, వెళ్ళొస్తాను నేను అని శౌర్య వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ తిని శ్రావణికి మెసేజ్ చేశాడు ఆన్ ది వే అని. ఆల్రెడీ శ్రావణి పాప శౌర్య చెప్పడంతోనే అమ్మ నేను శౌర్య గారితో బయటికి వెళ్తున్నాను అని చెప్పింది సంధ్య గారితో.
ఆల్రెడీ శౌర్య బాబు మీ నాన్నకి కాల్ చేశారులేవే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని సంధ్య గారు చెప్పడంతో అలాగే మమ్మీ అని పాప ఫాస్ట్గా రూమ్లోకి పరిగెత్తి మళ్ళోసారి చక్కగా ఫ్రెష్ అయ్యి ఏ డ్రెస్ వేసుకోవాలి అని మేడం గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యి డ్రెస్ వేస్ట్ శారీ బెస్ట్ అనుకొని శారీస్ దగ్గరికి వెళ్ళి లైట్ పింక్ కలర్ డిజైనర్ శారీకి అక్కడక్కడ సిల్వర్ పల్స్తో డిజైన్ వచ్చిన శారీ తీసుకొని చక్కగా శారీ కట్టుకొని కొంగు వన్ స్టెప్ వేసుకొని చక్కగా హెయిర్ అంతా లీవ్ చేసి ఒక స్టోన్ స్టిక్కర్ నుదుట పెట్టుకొని చేతికి ఒక బ్రేస్లెట్ ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని ఒక ఫోటో తీసుకొని వాళ్ళ చెల్లికి పంపించింది. శౌర్య గారితో బయటికి వెళ్తున్నాను, ఈ లుక్ ఓకేనా అని. శ్రావణి పూర్తిగా రెడీ అయ్యి సెల్ఫీ తీసుకొని వాళ్ళ చెల్లికి పంపించి ఎలా ఉన్నాను, శౌర్య గారితో బయటికి వెళ్తున్నాను, బాగున్నానా అని. సమీర వెంటనే వాళ్ళ అక్క ఫోటో చూసి సూపర్ ఉన్నావక్క అని రిప్లై ఇవ్వడంతో థ్యాంక్ యూ బాయ్ సమీరా అని చెప్పి టెన్షన్ పెరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బాయ్ అమ్మ అని శ్రావణి బయటికి నడిచింది. ఆగు తల్లి దిష్టి తీస్తాను అని సంధ్య గారు కిచెన్లో ఉన్న ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి పరిగెత్తి వెళ్తున్న శ్రావణికి దిష్టి తీసి చాలా అందంగా ఉన్నావు తల్లి, వెళ్ళి రండి అని సంతోషంగా కూతుర్ని పంపించారు. శ్రావణి పాప బయటికి రావడం, శౌర్య కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగడం ఒకేసారి జరిగాయి. కళ్ళజోడు పాప అలా శారీ కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ శౌర్యబాబు గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. వెంటనే వెళ్ళి ఆమెను హగ్ చేసుకోవాలి అన్న కోరికను బలంగా తొక్కివేస్తూ ఏంటిది ఇలా రెడీ అయింది, అమ్మాయిల శారీ కట్టుకుంటే బాగుంటారు అంటే ఏమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను, దీన్ని ఇలా చూస్తూ ఈవినింగ్ వరకు నేను సైలెంట్గా ఉండగలనా అనుకొని వస్తున్న శ్రావణినే కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు శౌర్య. ఆమె కార్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి హాయ్ శౌర్య గారు అని ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. ఆమె కూర్చున్నాక ఆమె ఫ్రేగ్రెన్స్ ఇంకా అతడికి మత్తెక్కిస్తూ ఉంటే ఆమె చేయి గట్టిగా పట్టుకొని మరి నువ్వు ఇంత అందంగా రెడీ అయితే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కళ్ళజోడు అన్నాడు శౌర్య. శౌర్య మాటకి శ్రావణి చిన్నగా నవ్వి బాగుందా శౌర్య గారు శారీ అని అడిగింది. శారీ ఏమో కానీ ఆ శారీలో నువ్వు మాత్రం అద్దిరిపోయావు, ఇవాళ నా ఓపికకి చాలా గట్టి టెస్టే పెట్టబోతున్నావు నువ్వు అని శౌర్య కార్ స్టార్ట్ చేయడంతో ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది శ్రావణి. చెప్పడం ఎందుకు, చూపిస్తాను పద, అలా ప్రశాంతమైన చోటికి వెళ్తే నీకు నాకు ప్రైవసీ ఉంటుంది, కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా కూడా ఉంటుంది అని గంట తర్వాత శౌర్య వాళ్ళ ఫామ్ హౌస్లో కారు ఆపడంతో దాన్ని బయట నుండే చూస్తూ బాగుంది శౌర్య గారు అని అంది శ్రావణి. నచ్చిందా నీకు ఇక్కడ? ఇప్పుడు రెస్టారెంట్స్ మాల్ ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఫుల్గా ఉంటుంది, మనకి మాట్లాడుకోవడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇక్కడ అయితే నువ్వు నేనే, చాలా ప్రశాంతత దొరుకుతుంది మనకి, అందుకే తీసుకొచ్చాను అన్నాడు శౌర్య కార్ పార్క్ చేస్తూ. శౌర్య కార్ పార్క్ చేసిన తర్వాత ఇద్దరు కార్ దిగి నడుస్తూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్న గ్రీనరీ, కింద మొత్తం పచ్చగా పరుచుకున్న గడ్డి, గార్డెన్లో షోకేజ్ కోసం పెట్టిన బొమ్మలు, ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్, అక్కడ చుట్టూ చాలా బాగుంటుంది. అదంతా చూస్తూ శౌర్యతో పాటుగా శ్రావణి నడుస్తూ ఉంటే శౌర్య శ్రావణిని అందుకొని ఆమె చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. శౌర్య ఆమె చేయి అందుకొని ఆమె కళ్ళల్లోకి చూడగానే శ్రావణి కూడా శౌర్య కళ్ళల్లోకి చూస్తూ అడుగులు వేస్తూ ఉంది.
శౌర్య డోర్ ఓపెన్ చేసి శ్రావణిని లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి వెంటనే శ్రావణిని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు ఆమెని. ఆ హగ్ అన్ఎక్స్పెక్టెడ్ అవ్వడంతో శ్రావణి పాప కాస్త బెదిరిపోయింది. కానీ శౌర్య బాబు శ్రావణి మెడ కింద చేయి వేసి అక్కడ చిన్నగా నిమురుతూ, నిన్ను చూసినప్పటి నుండి ఇలా హగ్ చేసుకోవాలి అని చాలా ఉంది, అందుకే ఇది, కంగారు పడకు నువ్వు అన్నాడు. అతడి మాటకి అలాగే అని ఆమె 2 చేతులకు కూడా శౌర్య నడుము చుట్టూ వేసింది శ్రావణి. 5 నిమిషాల ఆ హగ్ శౌర్యకి ఆమెను అస్సలు వదలాలి అని లేదు. ఆమె నడుము చుట్టూ అతడి చేతులు అలాగే ఉంచేసి శౌర్య శ్రావణి కళ్ళల్లోకి చూస్తూ, ఈ శారీలో కూడా ఆ కళ్ళజోడు అవసరమా అన్నాడు. అప్పటికే అతడు అంత దగ్గరగా ఉండడంతో ఆమె గుండె చేస్తున్న సడి బయటికి వినిపిస్తూ ఉంటే కాస్త భయంగానే అతడి వైపు చూస్తూ అవసరం లేదు అన్నట్టుగా తల చిన్నగా ఊపుతుంది శ్రావణి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.